రాంబాబు నివాసం నుంచి. ఏపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి అంటూ సమ్మెబాట పట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక దీక్ష ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలపాలి అంటూ వినతి పత్రం సమర్పించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంప్లాయర్స్ ఉద్యోగస్తులు న్యాయమైన కోరికలు గవర్నమెంట్ వెంటనే ఆమోదించాలి. ఎందుకంటే 2019లో వీరిని సొసైటీలో జాయిన్ చేసుకున్న వారిని ఈ వాళ్ళకి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయ్యాక వాళ్ళకి ఈ వాళ్ళ వరకు న్యాయం చేయట్లేదు. అన్ని రకాల ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యోగస్తులు అంత తక్కువ జీతాలు ఎవరికే లేవు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలకి కూడా 62 సంవత్సరాలు చేశారు. సహకార సంఘాలు వచ్చేటప్పటికి ఈ బాడీలు ఆమోదిస్తున్నా ఇంకోటి చేసుకున్నా ఏం చేసినా కూడా 62 సంవత్సరాలు కూడా వారికి ఇవ్వు అంటున్నారు. అందువల్ల వెంటనే ఈ కార్యక్రమాలని మన సహకార సంఘాల అధ్యక్షులు ఎంతవరకైనా చేసి పోరాటం చేసి విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో వెనకడుగేయకూడదని, ఇది అత్యంత ఇబ్బందికరమైన ఎంప్లాయర్స్కి ఇబ్బందికరమైన రోజులు నడుస్తున్నాయి కనుక మాకు ఈ కార్యక్రమాలు డిసెంబర్ 6 నుంచి అనేక దపదపాలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ మా న్యాయమైన కోరికలు వచ్చేసి అంటే జీవో నెంబర్ 36 అనేది 2019లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ అది ఇంకా కూడా ఈనాటికి కూడా జీవో మాకు అమలుకు నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాబట్టి దానికి మేము న్యాయసమ్మతంగా చేయమని మేము కూడా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ మా దాకా వృద్ధిలోకి అది మీకు వర్తించదు అనే సందర్భంగా అధికారులు చెప్తున్నారు. అది ఈ విషయం మీద అనేక పోరాటాలు కూడా చేసి విజయవాడ ధర్నా చౌక్లో మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే ఈ నెల 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేసి గ్రామాల్లో ప్రతి సహకార సంఘం కార్యాలయం కూడా కట్టేసి రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ కోరికలు మా కోరికలే కాకుండా రైతాంగానికి సంబంధించిన సమస్యలు కూడా మేము ప్రభుత్వానికి ఒక విన్నపం ఇచ్చాం. మాకు వడ్డీ రాయితీలు కానీ 6% రాయితీలు, అలాగే 3% రాయితీలు ప్రభుత్వం నుంచి రావాలి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ